నా పేరు సుందరగిరి భాస్కర్. మా నాన్న పేరు సుందరగిరి ఆశీర్వాదం. మా తాత చిన్న తాత సుందరగిరి వెంకటయ్య. మా తాత వాళ్ళ తండ్రి పేరు సిద్ధయ్య. అప్పుడు నిజాం సర్కారు సాయుధ పోరాటంలో కాశీం రజ్వీ గారి నాయకత్వంలో నిజాం సర్కారు శిస్తులు వసూలు చేసే క్రమంలో ఈ కాశీం రజ్వీ ఈ మద్దూర్ మండల ప్రాంతాన్ని దేశ్ముఖులు దేశపాండేలు ఏలుతున్న క్రమంలో వాళ్ళు బైరంపల్లె ఈ ప్రాంతానికి వచ్చి కాశీం రజ్వీ గారి యొక్క నిజాం మూక శిస్తు కట్టాలి, పన్ను చెల్లించాలి అని చెప్తున్న క్రమంలో ఆ గ్రామస్తులు, బైరంపల్లి గ్రామస్తులు మొదటగా ఈ ఇరి రాజిరెడ్డి అని, తర్వాత కాళీ బ్రహ్మయ్య అని, ఇట్లాంటి కొందరు పెద్ద మనుషులు వారిని వ్యతిరేకించి వారిని ఆ గుత్పలతోటి, గొడ్డళ్లతోటి, రోకల్ బండలతోటి వాళ్ళను కొట్టి పంపించారని చెప్పేసి మా తాత చెప్తూ ఉండేవాడు. తర్వాత ఈ గ్రామాన్ని వాళ్ళు కైవసం చేసుకోలేని పరిస్థితిలో ఈ నిజాం సర్కారు అప్పుడు వాళ్ళ పోలీసు మూకలను పెట్టి ఈ బైరంపల్లికి మూకుమ్మడి దాడిగా, త్రివిధ దళాలతోటి మూకుమ్మడి దాడిగా వచ్చిందని మా తాత చెప్తుండేవాడు. అయితే వాళ్ళు మళ్ళీ అదే విధంగా సంఘటితంగా గ్రామ రక్షణ దళాలుగా ఏర్పడి గురుజులు నిర్మాణం చేసుకొని వాళ్లను ఎదుర్కోవడానికి చేస్తున్న క్రమంలో గ్రామ రక్షణ దళాలుగా ఏర్పడటము. ఆ రక్షణ దళాలలో ఈ దూల్మిట గ్రామం నుంచి మా తాతగారు సుందరగిరి వెంకయ్య, సుద్దాల రాజయ్య అనే ఇద్దరు, తర్వాత నారోజు బ్రహ్మయ్య అని, తర్వాత ఇంకా ఇంకో ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పేవాళ్ళు. తర్వాత ఈ రెడ్డి దుబ్బుడు రామచంద్రారెడ్డి అనే పేరు చెప్పేవాళ్ళు. కానీ వీళ్ళు ఎక్కువ మా తాతగారు సుందరగిరి వెంకయ్య, తర్వాత సుద్దాల రాజయ్య ఆ పోలీసు అంటే నిజాం సర్కార్ను ఎదిరించుకోవడానికి చేస్తున్న క్రమంలో అప్పుడు వీళ్ళు గుర్రపు స్వారీ కూడా చేసినామని చెప్పేవారు. ఇప్పుడు సుద్దాల రాజయ్యను డైరెక్ట్గా ఆయన ఇంటి పేరు తీసేసి గుర్రాల రాజయ్య అని చెప్పి ఆయనను పేరు పిలిచేవారు. ఆయన అప్పుడు గుర్ర స్వారీ చేసుకుంటూ వెళ్ళేవాడు. మా తాతగారు కూడా గుర్ర స్వారీ చేసేవారు. మేము చూసాం, మా ఇంట్లో దాదాపు బారెడికి ఎక్కువ తల్వారు ఉండేది. మా తాత మాదిగ సామాజిక వర్గం కాబట్టి పెద్ద వెలుగులోనికి రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ నిజాం వారు త్రివిధ దళాలతోటి ఆ బైరంపల్లి గ్రామానికి రావటము, ఆ బుర్జు దగ్గరికి రావటము, ఎక్కువ నిజాం పోలీసు మూక ఉండడంతో వాళ్ళు ఎదుర్కోలేకపోయారు గ్రామస్తులను. ఎవరైతే నాయకులు అనే వాళ్ళను ముందు వరుసలో నిలబెట్టి గల్లి గల్లి తిరుక్కుంటూ, చిన్న ఇండ్లు అప్పుడు, వీధులు చిన్న వీధులు, జనాలు ఎక్కువ, దొరికిన వాళ్ళని దొరికినట్టుగా కాల్చి చెప్పడం, నాటు తుపాకులతోటి, మర తుపాకులతోటి, మందుగుండు సామాగ్రితోటి చంపేవారని, అట్లా తమ ఇష్టానుసారంగా వారికి ఏ రీతిగా నచ్చిన రీతిగా వారిని మరణకాండకు గురి చేయడం జరిగిందని చెప్పేవాడు. తర్వాత ఎప్పుడైతే నిజాం పోలీసు మూకలను ఈ గ్రామ రక్షణ దళాలు ఎదుర్కొనేవు, వాళ్ళు అతి భయంకరమైన కిరాతకమైన ఒక దుర్మార్గపు ఆలోచనతోటి గ్రామ మహిళల మీద, ఎక్కువ యుక్త వయసు మహిళల మీద, నిజాం ముస్లిం వాళ్ళు కాబట్టి దురహంకారంతో వివస్త్రలను చేసి చెరిచిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పేసి మా తాత అయితే కళ్ళకు కట్టుకొని చెప్పేవాడు. భాగోద్వేగానికి గురయ్యేవాడు. మా తాత చెప్తున్నప్పుడు కూడా మాకు కూడా భాగోద్వేగం వచ్చేది. ఇప్పుడు కూడా అది తలుచుకుంటే వారిని చెప్పిన మాటలు వింటుంటే కూడా కొంత మానసికంగా బాధ అనిపిస్తుంది. అట్లా వాళ్ళను వివస్త్రలను చేసి నగ్నంగా, బహిరంగంగా, ఒక పశువుల కంటే, ఒక కుక్కల కంటే బహిరంగంగా రోడ్ల మీదనే వాళ్ళను అత్యాచారాలు చేయడం, శారీరక మానసికంగా వాళ్ళను హింసించిందని చెప్పిండు. తర్వాత యుక్త వయసులో ఉన్న వాళ్ళని ఎక్కువ మందిని తీసుకొచ్చి ఆ బుర్జు దగ్గర దాదాపు 100-150 మందిని వివస్త్రగా చేసి, తల వెంట్రుకలు కూడా వదిలిపెట్టి వివస్త్రం చేసి బతుకమ్మ ఆడించి, అందులో ఎవరైతే బతుకమ్మ సరిగా ఆడదో వాళ్ళని రొమ్ములు కూడా నరికిండని మా తాత చెప్పేవాడు. భయంకరమైన పరిస్థితి. ఒక స్త్రీ చూస్తుండగా ఒక పురుషుడు కామాంధుడిగా వాళ్ళను లైంగికంగా వేధిస్తున్న సందర్భాలు, స్త్రీలు అట్లా చూసి తమ కొడవలతోటి గొంతులు కోసుకొని చనిపోయిందని మా తాత చెప్తుండేవాడు. తాత మరి ఇవన్నీ చూసినావు కదా తాత, నీకేమనిపించదు అంటే, ఏం చేయాలి, మేమేం చేయలేకపోయినాం. అందులో కొందరు
ఆత్మరక్షణ కోసము, ఆత్మాభిమానం కోసం కొందరు పోతుంటే మేము కూడా తప్పించుకొని పోయిన పరిస్థితి. చివరికి మేము కూడా దొరికే పరిస్థితులలో ఉంటే మేము గుర్రాలు వేసుకొని గుర్రాల రాజే నేను ఇద్దరం పారిపోయి వచ్చినాము. అట్లా మరి నిజాం సర్కారు బైరంపల్లి గ్రామంలో జరిగిన మారణకాండను మేము ప్రత్యక్షంగా చూసినాం బిడ్డ అని చెప్పేసి మాట్లాడారు. మొన్న జస్ట్ 6 years క్రితం మా తాత చనిపోయాడు. 94 సంవత్సరాలు బతికిండు మా తాత. ఆయన గ్రామ సఫాయిగా పనిచేసిండు. దూల్మిట్లో దాదాపు 60 సంవత్సరాలు పనిచేసిండు ఆయన. సాంబరాజు గోపాలకృష్ణ కృష్ణమూర్తి కంచెలు మొదలుకుంటే సుద్దాల రేణుక నరసింహులు సర్పంచ్ ఉండేదాకా గ్రామ పారిశుద్ధ్య కార్మికులుగా మరి మా తాత జీవించి ఆయన సాటింపు వేస్తే ఈ చుట్టుపక్కల 4 ఊర్లకు వినపడేటివి. ఇటు బైరంపల్లి, బెక్కలు, తోర్నాల, కాత, జాలపల్లి, లింగపూర్ గ్రామాలకు మా తాత దండోరేస్తే వినిపించేది గ్రామ సఫాయి. అప్పుడు మైకులు లేవు. గ్రామం నుంచి వెళ్ళి సఫాయే ఆ యొక్క దండోరేసేది. చివరికి మా తాత పెన్షన్ కూడా నోచుకోలేదు. ఆ రజాకారుల దాంట్లో దాడులలో పాలు పంపులు పొందనోళ్ళు అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు పెన్షన్ తీసుకుంటారు 40,000 50,000 అని. మా తాత చాలాసార్లు కన్నీరు మున్నారు. ఇట్లా ఒకసారి నేషనల్ మీడియా వచ్చింది 2006లో. అప్పుడు అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఇది సేమ్ ఇలాగే మాట్లాడడం జరిగింది. అంటే ఆనాటి నిజాం సర్కారులో వారిని ఎదిరించడానికి మా తాత ఒక కీలక భూమిగా పోషించి గ్రామ రక్షణ దళంగా మా తాత ఒక నాయకునిగా నిలబడడానికి మేము గర్విస్తున్నాం. వాళ్ళ వారసులుగా వాళ్ళ అన్న కొడుకుగా మేము కూడా ఆ నిజాం సర్కార్ను ఎదిరించిన ఆ ఫీలింగ్ మాలో ఆ భావం కలుగుతుంది. అంత విరోచితమైన పోరాటం పోయిన ఆ వంశానికి చెందిన వాళ్ళంగా మేము ఉండటం మాకు గర్వకారంగా ఉంది. సార్ అది మీ తాతగారు కాసిం రజ్వీని చూడటం కానీ వాళ్ళు రజాకర్లు ఎలా దాడి చేసేవాళ్ళు, ఎలా ప్రవర్తించేవాళ్ళు, కాసిం రజ్వీని చూస్తే ఆయన బిహేవియర్ ఎలా ఉండేది అదేమన్నా చెప్పారండి మీకు? చెప్పాను. కాసిం రజ్వీ గారు ఆ నిజాం సంస్థ హైదరాబాద్ సంస్థానం నుంచి వెళ్ళి రేణుకుంట, ఇప్పుడు పెద్ద ఆయన చెప్పింది రేణుకుంట రామచంద్రారెడ్డి, అక్కడి నుంచి వెళ్ళి దాన్ని సంస్థాన్ రాజపేట అంటారు. ఆ సంస్థాన్ రాజపేట నుంచి వెళ్ళి ఈ ముత్యాల దాకా రోడ్డు మార్గం ఉండేది. ముత్యాల నుంచి వెళ్ళి ఈ మద్దూరు దాకా వచ్చి, మద్దూరులో ఎందుకంటే టోటల్గా ఇప్పుడు ఆ మద్దూరు గ్రామంలో 100 మంది కుటుంబాలు ఉంటే అందులో 60-70 కుటుంబాలు ముస్లిం కుటుంబాలే. ఈ చేర్యాల ప్రాంతాన్ని, అప్పుడు చేర్యాల తాలూకా ఉండేది, అంతకుముందుకు బ్లాక్ ఉండేది, తర్వాత మొన్నటిదాకా నియోజకవర్గంగా ఉండేది. ఈ చేర్యాల ప్రాంతానికి ఈ మద్దూరులో సలాక్పూర్లో 30-70 ముస్లిం జనాభా ఉండేది. 70% ఎక్కువ జనాభా ఉంది మద్దూరు, తర్వాత సలాక్పురము. ఈ 2 గ్రామాలలో సలాక్పూర్లో అయితే 60-40 ఉంటారు, మద్దూరులో అయితే 70-30 ఉంటుంది. ఎక్కువ 70% ముస్లింసే ఉంటారు. వాళ్ళు అక్కడ ఆశ్రయంగా ఏర్పట్టుకుని నిజాం అక్కడ దాకా జట్కా బండి మీద వచ్చిండని చెప్పేవాళ్ళు. అత్యంత క్రూరమైన మనస్తత్వం. పశువును కోస్తే వాళ్ళు ఎట్లయితే ఎంజాయ్ చేస్తారో, స్త్రీలను వివస్త్రగా చేసి వారిని లైంగికంగా వేధించేటప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేసుకుంటూ పాశవికంగా క్రూరంగా వాళ్ళని హింసించిండని మా తాత చెప్తుండేవాడు. భయంకరం, ఒక మృగం కంటే అభిమానం వాళ్ళ విధానాలు. ఎందుకంటే కేవలం శిస్తు కట్టనందుకు, మేమెందుకు కట్టాలి శిస్తు అని చెప్పేసి తిరగబడినందుకు వారిని అంత భయంకరంగా, అంటే వాళ్ళకి ఇన్స్పిరేషన్ చెప్పేవాడు మా తాత. మరి ఆయనకి ఎట్లా తెలిసిందో నాకు తెలియదు, కానీ కొన్ని సినిమాలు, బుర్రకథలు, హరికథల ద్వారా మేము విన్నాం. అక్కడక్కడ తాండ్రపాపారాయుడు లాంటి పెద్ద మనుషులతోటి వాళ్ళు అక్కడ రాయలసీమలో ఎదుర్కొన్నట్టుగా వాళ్ళని ఇన్స్పిరేషన్ చేసుకునే బైరంపల్లి వాళ్ళు ఎదుర్కొన్నారని మా తాత చెప్తుండేవాళ్ళు. చివరికి ఫస్ట్ గుర్రాల రాజే చచ్చిపోయాడు 2000 సంవత్సరంలో. అంటే ఆయన 23 సంవత్సరాలు ఆయన చనిపోయి, మా తాత జస్ట్ అంత 8 సంవత్సరాలు అయిపోయింది చనిపోయి. ఉన్నడు దాకుండే ఆయన కత్తిని మేము చూసినాం, ఇంత పొడుగుండే తల్వార్. అది ఇప్పుడు ఉందా సార్? అది ఎక్కడ పోయిందో, ఇనుప సామాను కమ్ముకోవచ్చు మధ్య. సార్ అది హిందువులని బలవంతంగా ముస్లింలుగా మార్చారు. మార్చిన తర్వాత ఆ ముస్లింలుగా మారిన హిందువుల్ని మళ్ళీ తిరిగి హిందువుల్లోకి ఎలా మార్చారు అనేది ఏమన్నా చెప్పారండి? అంటే మా కాడ ఇట్లాంటివి ఏం జరగలేదు. ఓకే. మత మార్పిడులు ఏం జరగలేదు. ఈ హింస అనేది ఈ కూటిగల్లో, ఈ బైరంపల్లిలో జరిగింది మాకు తెలుసు. అంటే మా పెద్దలు చెప్పింది, మా ఊరికి రావాలంటే, ఇప్పుడు కూడా రావాలంటే కూడా చాలా కష్టము. ఏటావల కాలువ అనేది దాదాపు 5 నుంచి 6 మీటర్ల లోతుంటది. అది ఆ కాలువను దాటుకొని రావాలంటే ఇక్కడ రాలేకపోయారు వాళ్ళు. ఆ కాలువ పేరేంటండి? ఏటావల కాలువ అంటారు. అది ఎక్కడ ఉంది సార్? అది ఊరికి తూర్పు భాగాన్ని ఉంటది. అది మా గోల్మిటకు తూర్పు భాగాన్ని ఉంటది. దాని తర్వాత వాగుంటది. దాని తర్వాత హనుమంతు కాలువ ఉంటది. ఈ హనుమంతు కాలువ అనేది ఊరికి మొత్తం ఒక వలయాకారంలో ఉంటది, రౌండ్గా ఉంటది. అది
అది ఉండడం వల్ల మా గ్రామానికి సేఫ్టీ, మాకు అట్లాంటి విపత్తులు రాలేదు గవర్నమెంట్. సార్ దొరలు దొరలు ఓ దొరలు పాలన గురించి కానీ వాళ్ళు ఏదన్నా కట్టకపోతే శిస్తు వసూలు చేసే విధానం కానీ దాని గురించి ఏమన్నా చెప్పారండి? చాలా విన్నాం అట్లాంటి. అంటే నిజాం సర్కారు అవలంబించిన విధి విధానాలను తర్వాత ఈ దేశ్ముఖులు, దేశపాండేలు, సంస్థాన విష్ణూరు రామచంద్రారెడ్డి ఆయనే. ఆ, విష్ణూరు రామచంద్రారెడ్డి ఆయన నిజాం సర్కారు పోయిన తర్వాత, బ్రిటిష్ పరిపాలన తర్వాత నిజాం సర్కార్ వచ్చింది. నిజాం సర్కార్ పోయిన తర్వాత ఈ నల్ల జాతీయులు అనే వాళ్ళు విష్ణూరు రామచంద్రారెడ్డి, తర్వాత ఈ నిడిగొండ దగ్గర ఉన్న సాకలి ఐలమ్మ, ఇట్లాంటి వాళ్ళు అంటే మా సాకలి ఐలమ్మ ఆమె, నేను అక్కడికి వెళ్ళాను, నేను నిడిగొండకి వెళ్ళాను. సాకలి ఐలమ్మ, నేను ఒక సంఘంలో పనిచేస్తాను. నేను అక్కడికి సంస్థాన రాజపేటకి వెళ్ళాను, విష్ణూరు రామచంద్రారెడ్డి వాళ్ళ ప్రదేశాన్ని చూశాను, నిడిగొండకి వెళ్ళాను, బైరంపల్లిలో జరిగిన విషయాలను కూడా కొన్ని అవగతం చేసుకున్నాను. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మనం పనిచేస్తున్నాం కాబట్టి ఇవన్నిటిని స్టడీ చేసినాం. అయితే మా దగ్గర వల్లంపట్ల కేంద్రంగా చేసుకొని శిస్తులు వసూలు చేయాలని చెప్పేసి దేశ్ముఖ్, దేశపాండే వీళ్ళు ఉండేవాళ్ళట. అంటే ఒక 16 గ్రామాలకు ఒక దేశ్ముఖులు, వాళ్ళకు దేశపాండే. ఆ తర్వాత వాళ్ళు ఏదైతే ఈ నిజాం సర్కారు ఊకుమ్మడిగా శిస్తులు వసూలు చేసిరో సేమ్ పోలీసు వ్యవస్థ, పట్వారీ వ్యవస్థ, పోలీస్ పటేల్ వ్యవస్థతో కూడా అట్లే వసూలు చేసేవారు, ఎట్టి వేయించుకునేవాళ్ళు. పొద్దుందాకా కష్టం చేసినాక పట్టెడు అన్నం పెట్టడానికి కూడా విధి లేని పరిస్థితులలో ఉండిన తర్వాతనే నిజాం పోరాటం అయిన తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం ఏర్పడింది. ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో సాకలైలమ్మ లాంటి పెద్దలు చాలా వరకు పనిచేసి ఆమె సాకలైలమ్మను కూడా పంట పండించిన తర్వాత, అయ్యా నా పంట తీసుకుంటున్నారు వారు ఏం చేయాలి అని చెప్పేసి విష్ణూరి రామచంద్రారెడ్డికి ఇచ్చేస్తే, ఆరుట్ల రామచంద్రారెడ్డి అదేంద్రా బాబు, ఒక తక్కువ జాతి స్త్రీ పంట పండించింది, భూమిని చదును చేసింది, పంట పండినాక పంట మనమే కోసుకుందాం కదా, అప్పటిదాకా పంట పండని అని చెప్పేసి అంత పాశవికమైన విధానాలను అవలంబించిన పరిస్థితులు ఆ రోజులలో. అది అక్కడి నుంచెలే తెలంగాణ సాయుధ పోరాటం వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటం నుంచేలే నక్సలిజం కూడా ఏర్పడడానికి దానికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే అణచివేత స్టార్ట్ అయిందో నిజాం సర్కార్ నుంచి, బైరంపల్లి నుంచి, ఈ బైరంపల్లి నుంచి ఆజ్యం పోసుకొని ఈ సాయుధ పోరాటాలన్నీ ఏర్పడ్డాయి. అంటే ఇవి మనం రీసెంట్ గా చూస్తున్నాయి. ఇవన్నీ 80 పూర్వం జరిగినాయి. 80 తర్వాత జరుగుతున్న కార్యక్రమాలు ఈ తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ జనసభ, ఇప్పుడు నేను ఆలోచన తెలంగాణ ఉద్యమం.